హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. పండగ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, మన దగ్గర కూడా అట్లనే ఉంది. ప్రసాదానికి రైస్ పెట్టాను, పులిహోర చేయడానికి. ఈ పత్తర్లు అన్నీ రెడీ చేయాలి. ఇప్పుడు దేవుడికి మొత్తం క్లీన్ చేస్తున్నా. అన్ని పేపర్ వేసి క్లీన్ చేయాలి. మొత్తం అటకెక్కి దేవుళ్ళందరూ షెల్ఫ్లో వెళ్ళారు. ఇంక ఇప్పుడు డెకరేషన్ చేయాలి. అరిటాకులు అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నా వినాయకుడిని. ఇక్కడ పెట్టి చూడాలి మరి ఎట్లా ఉంటుందో ప్లాన్ చూసి దాన్ని బట్టి చేయాలి. ఇంకొచ్చేసి ముగ్గులు అన్నీ అయితే వేసేసా. నేను కూడా కొంచెం అయితే రెడీ అయ్యాను. ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసేసి ఇంకా తర్వాత జడ వేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే ఇవన్నీ మనం మామిడాకులన్నీ తోరణాల కింద కడదాము. బంతిపూలు అయితే కట్టాము, నేను చూపిస్తా. ఇదిగోండి, అలా అయితే కట్టాము. ఇంకా అరటిపళ్ళు ఇది అందరికీ తెలుసు కదా. దీని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ఇట్లా అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అనేది కూడా అప్డేట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. అది గైస్, ఇంకా చూస్తున్నారు కదా. పండగ అంటే మనం పండగ అయినా కాకపోయినా మనం నైటే అన్ని పనులు చేసి పెట్టుకుంటే కిచెన్ వచ్చిన వెంటనే మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. కొంచెం వంట చేయాలి అనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అది గైస్, ఇంకా చూసారు కదా. ఇంకా క్లీన్ చేస్తాను, బయట కూడా మాప్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. సింపుల్గా అయితే పెడుతున్నా, అంటే తొక్కుతూ ఉంటాము పెద్దగా వేసినా ఎందుకు అని చెప్పేసి మా పాప ఊరికి లోపలికి బయటికి తిరుగుతుంది. ఇక చిన్న ముగ్గు అయితే వేసేస్తా. ఇంకా తోరణాలు అవన్నీ కట్టేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. దేవుడి దగ్గర మొత్తం రెడీ చేయాలి. పసుపు కుంకుమ కూడా వేసి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా నిత్య దీపారాధన అంటే మనం డైలీ పూజ చేస్తాం కదా. ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకొని మనం వినాయకుడి దగ్గరికి వెళ్తాను. ఇంకా దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ వినాయకుడిని రెడీ చేస్తున్నాను అనమాట. బియ్యం వేసి దాన్ని పీట పెట్టి గణపతిని అయితే పెట్టాను. పసుపు కుంకుమ వేసుకొని ప్రతిసారి ఊరిలో ఉంటాను, అత్తయ్య అమ్మ అన్నీ చెప్తా ఉంటారు ఇది అది అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఎవ్వరు లేకుండా నేనే చేసుకోవడం, ఇంకొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకు కూడా కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉంటే కేర్లెస్గా ఉంటాం. ఓకే, వాళ్ళు మనం ఏదైనా తప్పు చేసినా వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. ఇక్కడంటే అన్నీ మనమే చేస్తాం కాబట్టి మనకి తప్పు రైటో తెలియదు, కాకపోతే చేస్తాం. ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడం, ఏదైనా తప్పు చేసినా క్షమించని. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఏంటంటే అది ఇదని చెప్తా ఉంటారు. ప్రసాదాలు వాళ్ళే చేస్తారు, మనం రెడీ చేస్తాం, దండం పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనమే అన్నీ చేసుకోవాలి కాబట్టి ప్రెజర్ అంతా మనమే పడుతుంది. అయినా సరే ఈసారి చాలా హ్యాపీగా జరుపుకున్నాను అనమాట. గణపతిని ఎట్లా రెడీ చేశాను, చిన్న టీపాయ్ ఎట్లా వేసి రెడీ చేశాను అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం అట్లా చేసినా అంత పర్ఫెక్ట్గా చేశాను అని నేను చెప్పను, కానీ నాకు మనసుకైతే కొంచెం పర్వాలేదు, మారాను అన్నట్టు అనిపించింది అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది. అది గైస్, ఇంకా చూసారు కదా. అట్లయితే రెడీ చేసా. చిన్న గణపతి నాకు ఎంత క్యూట్గా అనిపించారో అసలు. వెళ్ళి కొనిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దీపారాధన చేసేసాను. ప్రసాదం అయితే పులిహోర పాయసం అయితే చేశాను. ఇంకా సాంబ్రాణి పుల్లలు వెలిగించుకొని హారతి కూడా ఇస్తానన్నమాట. అందరూ ఎలా వినాయక చవితి చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నాను. ప్రతిసారి ఇంతే హ్యాపీగా చేసుకోవాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం అయినా పర్వాలేదు, బాగానే చేశాను అన్నట్టు. పత్తర్లు ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది అట్లా రెడీ చేయడం. ఫస్ట్ టైం అయినా బాగానే చేశాను అన్నట్టు. ఎవరు హెల్ప్ లేదు నాకు అక్కడ. మళ్ళీ మా హస్బెండ్ వీడియో తీయడం మాత్రమే, మిగతాదంతా నేనే చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఎవరైనా చేసుకోకపోతే మన వీడియో చూసి దండం అయితే పెట్టేసుకోండి. ఇంకా హారతి ఇచ్చేసి అట్లా కాసేపు దండం అయితే పెట్టుకున్నాం. అక్షింతలు వేసుకొని మంచిగా అనిపించింది. ఇంకా మా పాపని లాస్ట్లో రెడీ చేసామన్నమాట. ఫస్ట్ అయితే రెడీ చేయలేదు, ఆమె అప్పుడే లేచింది. ఇంక నేను దీపారాధన చేసిన తర్వాత ఆమెకి స్నానం చేసి మళ్ళీ దండం పెట్టించానమాట. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇది మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆమె చూడండి అక్కడ ఏం చేస్తుందో. నేను అక్షింతలు వేస్తుంటే నా వైపు చూస్తే ఏదో చెప్తుందనమాట. ఆమెకి నేను హారతి అందించాలంట. నేను హారతి అద్దుకుంటాం కదా మనం, ఆమెకు కూడా మనం హారతి ఇవ్వాలంట చెప్తుంది నాకు. అదిగొంటి ఎక్స్ప్రెషన్స్ చెప్తుంది చూడండి. ఆమె మాటలు అట్లుంటాయి అన్నమాట. మస్తు మాట్లాడుతుంది అసలు.
ఫస్ట్ టైం చేశాను. హ్యాపీ. ప్రతిసారి ఇలాగే చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు దేవుడు ఎప్పుడు మనం వెంట ఉండాలి. చేసిన 2 ప్రసాదాలైనా దేవుడు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి హ్యాపీ. నాకు ఇంకా ఎక్కువ చేయడం అయితే రాదు, ఇంకా 2 చేయాల్సి వచ్చింది. ఇంకా 2 చేశాను. మిగతా మళ్ళీ సారికి దేవుడికి పెట్టేవన్నీ మళ్ళీ చేయాలని అయితే కోరుకుంటున్నాను. నేర్చుకుంటాను. ఫస్ట్ అయితే నేర్చుకుంటాను. గరిక పెడతారు, చాలామందికి తెలియదంట. ఇక్కడ కూడా అన్నారు గరిక మేము పెట్టము అన్నారు. వినాయకుడికి గరిక కంపల్సరీ పెడతారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఇంకా కింద ఉంటే వెళ్ళి కోసుకొచ్చాను అనమాట. ఇంకా దేవుడికి గరిక అయితే పెట్టేశాను. అది గైస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. డెకోర్ కూడా చేసా కింద కొంచెం, అది కూడా చాలా బాగుంది. ఆమె చూడండి పక్కన ఏం చేస్తుందో. ఆమెకి హారతి ఇవ్వాలని చెప్పాలి అని చెప్తుంది అనమాట. హారతి ఇవ్వు నాకు అని దాని నుంచి అదే చెప్తుంది. చాలాసేపు నుంచి చెప్తుంది, నేను గమనించట్లేదు ఆమెని. ఇంకా ఫైనల్గా ఇచ్చాక దండం అయితే పెట్టుకుంటుంది. ఆమె మాటలు చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. నేను దండమే పెట్టుకుంటుంటే నన్నే చూస్తుంది అసలు నాన్ స్టాప్గా. అసలు ఆమె నేను ఏం చేస్తున్నా కొత్తగా ఉన్నట్టుంది, నన్నే చూస్తుంది. అందుకే నవ్వుతున్నాను అనమాట. ఆ కొబ్బరికాయ ఒకటి అస్సలు పగలలేదు, నాకు గట్టిగా కొట్టడం అవ్వలేదన్నమాట. ఇంకా కొడుతూనే ఉన్నాను అనమాట. అందుకే మా ఆయన ఏదో అంటుంటే నవ్వుతున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ అమ్మని సపోర్ట్ ప్లీజ్ గైస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్. అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే గైస్. అది గైస్ విన్నారు కదా ఆమె వాయిస్ అయితే. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, త్వరలో ఆమె వీడియోస్ కూడా వస్తాయి. కంపల్సరీ చూసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఆమె బర్త్డే కూడా వస్తుందన్నమాట ఈ మంత్లో 12కి. అది కూడా షాపింగ్ చేసాం, అది కూడా వ్లాగ్ అయితే పెడతాము. దాంట్లో కూడా తనే మాట్లాడింది, చాలా బాగా మాట్లాడిద్ది. అది గైస్ చిన్న డెకర్ కూడా చేశానమాట. ఇంకా హారతి అయితే ఇచ్చేసి ఇంకా దండం అయితే పెట్టేసుకున్నా. సాంబ్రాన్ని కూడా వేశాను, సాంబ్రాన్ని వెలిగిస్తున్నాను అనమాట. అది కూడా హారతి ఇచ్చాను నేను. సాంబ్రాన్ వేసుకుంటే చాలా మంచిది. నేను ప్రతి ఫ్రైడే ఇంట్లో సాంబ్రాన్ అయితే వేస్తాను, ప్రతి గదిలో కాసేపు అయితే పెట్టి ఇంకా సాంబ్రాన్ అయితే వేస్తాను. ఇంకా దేవుడికి కూడా అట్లా చూపించేస్తున్నా. అదే చెప్తున్నా, ఇది కాలాలి, నువ్వు అప్పుడే వీడియో తీస్తున్నావు, అది ఇంకా కాలేదు, అందుకే హారతి ఇస్తున్నా అని చెప్తున్నా. ఈమెయితే పులిహోర తింటుంది. పూజ అయినా ఆమెకు పెట్టాను, ఇంకా పులిహోర తినేస్తుంది అనమాట. సాంబ్రాన్ అయితే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది గైస్. ఎవరైనా వేసుకోకపోతే కంపల్సరీ వేసుకోండి, చిన్నపిల్లలు ఉంటే ఇంకా మంచిది. ఇంకా ప్రతి ఫ్రైడే అయితే నేను వేస్తా కదా. ఇంకా ఇంపార్టెంట్ పూజలు ఏమైనా ఉంటే ఆ రోజు కూడా కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ప్రతి గదిలో అయితే చూపిస్తున్నా చూడండి. మా ఆయన కామెడీ చేస్తున్నాడు అనమాట. నువ్వేమో వీడియోస్ తీసుకుంటావు, నేనేమో కెమెరామెన్ లాగా వీడియోస్ తీయాలా అని కూడా కామెంట్ చేస్తారనమాట. నాకైతే భలే నవ్వు వస్తుంది. ఇంకా ప్రతి వైఫ్ వీడియోస్ తీయాలంటే హస్బెండ్ సపోర్ట్ ఉండాలి కదా, ఇంకా వీడియోస్ వాళ్ళే తీయాలి కంపల్సరీ. ఇంకా దేవుడి దగ్గర కూడా చూపించేసి గుమ్మానికి కూడా చూపిస్తున్నాను అనమాట. గుమ్మానికి అట్లా చూపించేసి తులసమ్మకి కూడా చూపించాను. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లో ఉంటాయి ఎప్పుడు మనకి. అట్లా పూజలు చేసుకున్నా సాంబ్రాన్ వేసుకున్నా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. మీరే కామెంట్ చేస్తారు అవును మీరు చెప్పింది నిజమే అనేసి. ఇంకా అట్లా మన ఇంటికాడ తమలపాకు చెట్టు కూడా ఉంది. తమలపాకు చెట్టు కూడా సాంబ్రాన్ వేసేసాను అనమాట. ఇంకా బుద్ధుడికి ప్రతి బొమ్మకి ఇంకా సాంబ్రాన్ అయితే వేసేస్తున్నా. ఇంకా ఆ రూమ్లో కూడా కాసేపు పెట్టేసా. ఇంకా ఆ రూమ్లో పెట్టేసి ఇంకా బెడ్రూమ్ కదా, ఏమైనా దోమలు ఏమైనా ఉన్నా అవి బయటకు వెళ్ళిపోతాయి, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా వినాయకుడికి మళ్ళీ సాంబ్రాన్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా హస్బెండ్ నేను అనమాట ఇక్కడ. ఇంకా దండం పెట్టుకొని మా ఆయనకి ఇష్టమైన మూమెంట్ వస్తుంది చూడండి. ఇప్పుడైతే ఆయనకి చాలా ఇష్టం ఆ మూమెంట్ అంటే. ఇంకా ఫైనల్గా వచ్చింది ఆయనకి ఇష్టమైన మూమెంట్ ఇది. నాకు కూడా ఇష్టమే లేండి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు. ఇంకా అట్లయితే చిన్న కామెడీ అయితే చేశారు. ఇంకా దిస్ ఈజ్ ఫైనల్ లుక్ అనమాట.
అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. హ్యాపీ వినాయక చవితి గైస్ అందరికీ.